దేవుడు మిమ్మల్ని 3 మార్గాల్లో పరీక్షిస్తాడు. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే కృతజ్ఞత, అంటే గ్రాటిట్యూడ్. కొన్నిసార్లు మీరు దేవుడిని దేనికోసం ప్రార్థన చేస్తారో సరిగ్గా దాన్నే దేవుడు మీకు ఇస్తాడు. ఆయన మిమ్మల్ని జవాబులతో, అవకాశాలతో, సమాధానంతో ఆశీర్దిస్తాడు. మీరు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఉద్యోగం ఇస్తాడు. మీరు వివాహం కోసం ప్రార్థన చేస్తే దేవుడు మీ వివాహం జరిగిస్తాడు. మీరు ఏది అడిగినా సరే దేవుడు ఇస్తాడు. అటువంటప్పుడు మీరు కృతజ్ఞతతో ఉన్నారో లేదో చూడడానికి దేవుడు మీ హృదయాన్ని గమనిస్తాడు, పరీక్షిస్తాడు. చాలా మంది తమకు ఏదైనా అవసరమైనప్పుడు ప్రార్థన చేస్తారు, కానీ అది పొందిన తర్వాత, ఆ జవాబు పొందుకున్న తర్వాత దేవుడికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోతారు. ఈ పరీక్షలో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. మనం దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఈ కృతజ్ఞత అనేది మనం దేవుడిని నిజంగా నమ్ముతున్నామా లేదా గౌరవిస్తున్నామా లేదా అని చూపిస్తుంది. రెండో పరీక్ష ఏంటంటే విశ్వాసం, అంటే ఫెయిత్. కొన్నిసార్లు దేవుడు మీరు కోరుకున్న దానిని మీకు ఇవ్వడు. మీరు ఎంత ప్రార్థన చేసినా సరే మీ ప్రార్థన జవాబు రాదు. మీరు ఒక దాని కోసం ప్రార్థించవచ్చు, కానీ సమాధానం, దానికి జవాబు మీరు ఊహించినట్లుగా రాకపోవచ్చు. అలాంటి సమయంలో దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మీ ఫెయిత్ ని పరీక్షిస్తాడు. మీ ప్రార్థనలకు జవాబు రానప్పుడు కూడా మీరు దేవుని నమ్ముతున్నారా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు, మీ ప్రార్థన వినలేనట్టుగానే ఉంటాడు, కానీ దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. వీళ్ళు ప్రార్థనల కోసమే నా దగ్గరకు వచ్చారా, అవసరాల కోసమే నా దగ్గరకు వచ్చారా అని దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి మీకు జవాబు రానప్పుడు, మీకు సమాధానం రానప్పుడు, మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసంతో ఉండండి. అబ్రహాములాగా విశ్వాసం కలిగి జీవించండి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అని నమ్మండి. మీ ప్రార్థనలకు జవాబు రానప్పుడు నమ్మటమే నిజమైన విశ్వాసం. మూడో పరీక్ష, మూడోది ఏంటంటే ఓర్పు, అంటే సహనం, పేషెన్స్. కొన్నిసార్లు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, దేనికోసం అయితే ప్రార్థన చేస్తున్నామో, దేవుడు దాన్ని ఆలస్యం చేస్తాడు, వెయిట్ చేపిస్తాడు. చాలా మంది చెప్తూ ఉంటారు, బ్రదర్ నేను ఉద్యోగం కోసం చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఉద్యోగం రావడం లేదు. నేను వివాహం కోసం చాలా సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను కానీ ఏ సంబంధం రావడం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో, దేనికోసం అయితే ప్రార్థన చేస్తామో, దేవుడు దాన్ని ఆలస్యం చేస్తాడు. ఆయన మనల్ని మర్చిపోయాడని కాదు, ఆయన మనల్ని మర్చిపోలేదు, కానీ ఆయన సమయం ఎంతో ఖచ్చితమైనది. తగిన కాలం ముందు దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవుడి కంటే ఒక సమయం ఉంది, ఆయన సమయంలో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. వేచి ఉండడము, ఓర్పుతో ఉండడము, సహనంతో ఉండడము చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ నిరీక్షణ సమయాన్ని దేవుడు మనల్ని మరింత బలంగా, జ్ఞానవంతులుగా మనం సరిచేస్తూ, మనం ఇంకా బాగు చేస్తూ, మరియు ఆయనకు మరింత దగ్గర చేయడానికి ఉపయోగిస్తాడు. ఈ రోజు మీరు ఎలాంటి పరీక్షను ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మరియు మీకోసం పనిచేస్తున్నాడని గుర్తించుకోండి. అలానే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీరు ఏ పరీక్షలో ఉన్నారు, మీరు ఏ టెస్ట్లో ఉన్నారు అనేది కింద కమెంట్ సెక్షన్కి వచ్చి ఆ పరీక్షను టైప్ చేసి కమెంట్ చేయండి.